నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీ ప్రధాన సూత్రధారి ఎవరు? మందుబాబులో బలహీనతతో ఆడుకుని ఫేక్ లిక్కర్ దందాతో వేల కోట్ల దోపిడీకి పాల్పడిందెవరు? ములకల చెరువుతో మొదలైన ఇబ్రహీంపట్నం వరకు ఈ రాకెట్ ఎలా నడిచింది? ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చెబుతున్న దానిలో వాస్తవమెంత? అసలు ఈ కేసు ఎక్కడ మొదలై ఎక్కడికి పోతోంది? సిట్ విచారణతోనైనా నిజం నిగ్గు తేలుతుందా? నకిలీ మద్యం కేసు ఏపీ రాజకీయాలని షేక్ చేస్తోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ వీడియో ప్రధాన పార్టీలో రాజకీయ గుబులు రేపుతోంది. ఈ కేసులో నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించగా సీబీఐ విచారణ జరపాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. నేతల పరస్పర ఆరోపణలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫేక్ లిక్కర్. అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలతోనూ జనార్దన్ కు రిలేషన్. జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశామన్న జనార్దన్. నకిలీ మద్యం కేసుతో సంబంధం లేదన్న జోగి రమేష్. లై డిటెక్టర్ పరీక్షలకు చంద్రబాబు సిద్ధమా? జోగి రమేష్. కుటుంబంతో తిరుమల, విజయవాడ దుర్గాలయంలో ప్రమాణం చేయాలి. సిట్ విచారణ కాదు, సీబీఐ విచారణ జరపాలన్న వైసీపీ. ఏపీలో నకిలీ మద్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో రాష్ట్ర రాజకీయాలను ఓ కుదిపేసింది. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేశామని, కొత్త ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఆపేశామని చెప్పాడు జనార్దన్. ఏప్రిల్లో జోగి రమేష్ కాల్ చేసి తమ్మళ్లపల్లిలో నకిలీ మద్యం తయారు చేయాలని, అలా చేస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని తనతో చెప్పారని ఆరోపించాడు. అంతా రెడీ అయ్యాక తనను ఆఫ్రికా పంపించిన తర్వాత జోగి రమేష్ తన మనుషులతో లీక్లిచ్చి దాడులు చేయించారని ఆరోపించాడు నిందితుడు. టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో ఇబ్రహీంపట్నానికి కూడా సరుకు తీసుకొచ్చి పెట్టాలని తనతో జోగి చెప్పారన్నాడు. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడానికి లేకుండా ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొలదసాలాలి, వాళ్ళని యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని, నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టన్నారు సార్. జనార్దన్ వీడియో వెలుగు చూసిన వెంటనే జోగి రమేష్ స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారం బయటపడడంతో సీఎం చంద్రబాబు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జనార్దన్ భయపెట్టి ఇలా మాట్లాడించారని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణ కాకుండా సీబీఐ దర్యాప్తు కోరాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పరా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు? తనకు నకిలీ మద్యంతో సంబంధం లేదన్న జోగి రమేష్ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చంద్రబాబును ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు కుటుంబంతో సహా తిరుమలకు లేదా విజయవాడ దుర్గాలయానికి వచ్చి తాను తప్పు చేసినట్లు చెబితే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వివేకా హత్య తరహాలోనే ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారంలో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై సిట్ వేశామన్నారు సీఎం చంద్రబాబు. భారీ స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో భయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భయం లేకుండా బరి తెగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎం చంద్రబాబు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని
డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం, నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. జోగి రమేష్ పై విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు. నకిలీ మద్యం తయారీ సూత్రధారి జోగి రమేష్ అని ఆరోపించారు చిన్ని. కల్తీ మద్యం దొంగలందరూ బయటకు వస్తున్నారన్నారు. జోగి రమేష్ 2021 నుంచి A1గా ఉన్న జనార్దన్తో కలిసి కల్తీ మద్యం తయారు చేస్తున్నాడని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్తో పాటు పలువురు సూత్రధారులున్నారని, వీరందరినీ చట్టపరంగా శిక్షిస్తామన్నారు. పేర్ని నాని, జోగి రమేష్, వెల్లంపల్లి సీను ఇటువంటి నాయకులందరి హస్తం దీంట్లో ఉందని అందరికీ తెలుస్తుంది. వీళ్లే కాకుండా వీళ్ళ గజ దొంగలకి ముఠా నాయకుడైన జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి హస్తం కూడా ఉంది. తప్పకుండా వీళ్ళందరూ బయటకు వస్తారు. మీకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నాయకుల హస్తం ద్వారానే ఇవాళ ఈ మద్యం మళ్ళీ ఎయిర్లైట్ పారదామని ట్రై చేస్తే మేము పట్టుకున్నాం. తప్పకుండా జగన్ రెడ్డి షేర్ ఎంతో, ఈ బందిపోటు దొంగల ముఠాల షేర్ అంతా కూడా బయటకు వచ్చి శిక్ష పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకున్నాను. జనార్దన్ పబ్లిక్ గా చెప్పాడు ఈ వాంగ్మూలంలో, ఏదైతే జోగి రమేష్ టైం అన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చెప్తే జోగి రమేష్ మాత్రం చంద్రబాబు నాయుడు కుట్ర అంటూ కూడా మాట్లాడతారు. ఎలా చూడాలి? అదే కదా, దొంగ 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 అని ఉంటారు. వీళ్ళందరూ దొంగలు. మనం చూస్తున్నాం రోజు కూడా. ఇవాళ ఈ గజ దొంగలందరూ కూడా 3,700 కోట్ల ఆదాయమే కాకుండా క్యాష్ ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే సుమారు 50,000 కోట్ల ఆదాయం మద్యంలో బొక్కిన పందికొక్కలు ఇళ్ళు. గతంలో వైసీపీ పాలనలో కల్తీ మద్యం కోసం విస్తృత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. తోపుడు బండి నడిపే వ్యక్తి కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటే జగన్ సర్కార్ మాత్రం అలా వ్యవహరించలేదన్నారు నాదెండ్ల. కల్తీ మద్యంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. సిట్ దర్యాప్తులో నిజాలు తేలతాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం షాపుల్లో ఎక్కడ కూడా మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు కుట్రపూరితంగా మద్యం గురించి అన్ని జిల్లాల్లో విస్తృతంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా వాళ్ళు చెలగాటం ఆడారో మీ అందరికీ తెలుసు. కాబట్టి దీనిపైన వారికి మాట్లాడాల్సిన అర్హత ఏమీ లేదు. ఖచ్చితంగా పారదర్శకంగా ఎవరెంతటి వారైనా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం. చంద్రబాబు, లోకేష్ మద్దతు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద మొత్తంలో నకిలీ మద్యం తయారు చేయగలరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. నకిలీ మద్యంపై వైసీపీ ఆందోళనలో భాగంగా నగరి వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కల్తీ మద్యంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తమపై నకిలీ మద్యం లిక్కర్ కేసు పెట్టారని, ఇప్పుడు వారే దొరికిపోయారని విమర్శించారు రోజా. జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్ట్ అయితే చంద్రబాబు ఎలా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని రోజా నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా. ఎన్ని జరిగాయి స్కాములు? నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా? దోషుల్ని శిక్షించిందా? నీ సిట్టు నీ చేతిలో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు. దీంట్లో లోకేష్ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ వరకు, కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు 16 నెలలు విచ్చలవిడిగా 1000 కోట్లు దోచుకున్నారు. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జనార్దన్ వీడియో బహిర్గతమయ్యాక జోగి రమేష్ వాదన సవాళ్లు ఇలా ఉంటే నకిలీ మద్యం కేసు వెనక అసలు సూత్రధారులెవరో తేల్చే పనిలో పడింది సిట్.
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ను సిట్ చీఫ్ గా నియమించిన ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఆఫ్రికా మోడల్ అమలు చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమల నడిచిందే. వేల కోట్లు నొక్కేశారు. ఏపీలో అమ్ముడైన మద్యంలో నకిలీ సరుకు 3వ వంతని సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ అంచనా వేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. సిండికేట్ గా ఏర్పడి ఊర్లకు ఊర్లు దోచుకుంది. తాగుబోతుల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటూ బ్రాండెడ్ బాటిల్స్ లో డూప్లికేట్ మందును పోసి అమ్ముకుని సొమ్ము చేసుకుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రీజన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని దోచుకుంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని మందుబాబులకు నకిలీ మందును పంచిపెట్టింది. ఏలూరు, అనకాపల్లి, గూడూరు, పాలకొల్లు, తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నంలలో నకిలీ లిక్కర్ దందా వెలుగు చూసింది. కల్తీ లిక్కర్ స్కామ్లో ప్రతి సీను క్లైమాక్స్ ను తలపిస్తోంది. కుటీర పరిశ్రమను తలపించడమే హైలైట్ అయితే దాన్ని తరలించే వ్యవస్థ, రిసీవ్ చేసుకునే వ్యూహం అంతా పకడ్బందీగా నడిపించారు. అసలు లిక్కర్లో డూప్లికేట్ ను కూడా కలగలిపి మందుబాబులకు నిషా ఎక్కించారు. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే పోతుందని భావించి తమ జేబులు నింపుకునేందుకు కుట్రలు చేశారు. అందరి కళ్లు గప్పి చాలా కాలం నడిపించారు కూడా. నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించేలా పకడ్బందీ స్కెచ్ వేశారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు పెట్టేశారు. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దెపల్లి జనార్దన్ రావు, కట్టా సురేంద్ర నాయుడు ఒడిషా, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు పంపించారు, సరఫరా చేశారు. నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా భాగోతం వెలుగులోకొచ్చింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్ రావు. వీరే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారులు, పాత్రధారులు. ఇప్పటికే జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, వరల్డ్ అడ్మిరల్ను పెద్ద ఎత్తున నకిలీ చేశారు. ఏపీలో అమ్ముడైన మద్యంలో 3వ వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఈ లెక్కను చూస్తే కీలక నాయకులతో పాటు పలువురు నిందితులు సుమారు 5,240 కోట్ల రూపాయల నకిలీ మద్యం అమ్మారు. బ్రాండెడ్ ముసుగులో విచ్చలవిడిగా లిక్కర్ను మందుబాబులకు అంటగట్టారు. నకిలీ లిక్కర్లో 60 నుంచి 75% వరకు ఆల్కహాల్ కారణంగా రోగాల బారిన పడ్డారు. చాలా చోట్ల మృత్యువాత పడ్డారు. ఈ కేసులో మొదట నిందితులు అద్దెపల్లి జగన్మోహన్ రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్ను అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. జనార్దన్ రావు అరెస్టు కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. జనార్దన్ రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5:45 రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ ఫోన్ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా నుంచి ఇండియా వస్తుండగా ముంబైలో తన ఫోన్ పోయిందన్నాడు జనార్దన్. కొత్త సిమ్ కోసం జియో సిబ్బందితో జనార్దన్ ఫోటోను ఎక్సైజ్ అధికారులు తీయించడం వివాదానికి దారితీసింది. తన పేరుతో కొత్త సిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదన్నాడు జనార్దన్. కొత్త సిమ్పై కోర్టులో పిటిషన్ వేనున్నట్లు సమాచారం. మరోవైపు నకిలీ మద్యం కేసులో మరికొందరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఫేక్ లేబుల్స్ సరఫరా చేసిన శ్రీనివాస్ను A13గా చేర్చారు. ఇప్పటికే ఫేక్ లేబుల్స్ కేసులో A4గా జాబితాలో ఉన్నాడు రవి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్, A12 కళ్యాణ్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో A22 నిందితుడు చైతన్యబాబును పోలీసులు అరెస్టు చేశారు. మొలకల చెరువు మండలం నాయనిచెరువుపల్లి దగ్గర చైతన్యబాబును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ చైతన్యబాబును రిమాండ్కు తరలించనున్నారు. A1 నిందితుడు జనార్దన్ రావును తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు. తంబళ్లపల్లిలోని మొలకల చెరువు కల్తీ లిక్కర్ డెన్లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులకు అక్కడ ఒక డైరీ దొరికింది. ఇందులో సుమారు 78 మంది పేర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డైరీలో పేర్లున్న వాళ్లు ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీలపై విచారిస్తున్నారు. నకిలీ మద్యం సూత్రధారి ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అలియాస్ జానీ స్వస్థలం విజయవాడ. ఇతనికి తంబళ్లపల్లెకు చెందిన మాజీ టీడీపీ నేత జయచంద్రారెడ్డికి, అతడి బావమర్దితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ముగ్గురు కలిసి విదేశాలలో లిక్కర్ బిజినెస్ చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలతో భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు ఎక్సైజ్ అధికారులు ఒక్కో విషయాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుకు జయచంద్రారెడ్డి, అతడి బావమర్దితో సన్నిహిత సంబంధాలున్నాయి.
నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించేదాకా ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జయచంద్రారెడ్డికి జనార్దన్ రావుతో కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. ఆ స్నేహం కారణంగానే జనార్దన్ రావుకు నకిలీ మద్యం తయారు చేయడానికి అనుమతి ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ను స్వీకరించే సమయంలోనూ జనార్దన్ రావు పక్కనే ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇక జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కూడా ఈ కేసులో కీలకంగా మారారు. తాజాగా గిరిధర్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఎక్కడెక్కడ తయారు చేయాలి, ఏ వైన్ షాపులు, బెల్ట్ షాపులకు తరలించాలి, గుట్టు చప్పుడు కాకుండా బార్లలో కలిపేయాలి, తయారీ నుంచి ట్రాన్స్పోర్ట్ వరకు పక్కా ప్లాన్తో ఉంటాడు జనార్దన్ రావు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం తయారీని తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు ప్రాంతానికి మార్చాడు. ములకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని సత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేసేందుకు ఏజెంట్లు, బిల్డ్ షాప్ నిర్వాహకులతో డీల్ చేసుకున్నాడు. ఇటీవల అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ అధికారులు పీటీఎం మండలంలో తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ మద్యం తీసుకువెళుతున్న వాహనాన్ని ఆపారు. బాటిల్స్ పై ఉన్న లేబుల్స్ ని స్కాన్ చేయగా అది స్కాన్ కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఆరా తీస్తే ములకల చెరువు కేంద్రంగా తయారవుతున్న నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కల్తీ లిక్కర్ దందాకు ప్లానింగ్ ఎలా జరిగింది? మెటీరియల్ ఎక్కడి నుంచి సేకరించారు? వీరికి సహకరించిన వారెవరు? ఇంత ప్రాణాంతకమైన రసాయనాన్ని ప్రజల శరీరాల్లోకి పంపే దుస్సాహసం ఎలా చేశారు? ములకల చెరువులో బయటపడిన కల్తీ లిక్కర్ డెన్ ద్వారా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు నకిలీ మద్యం ఎలా తయారు చేస్తారు, ఏ పదార్థాలు వాడతారు, అసలుకు నకిలీకి తేడా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలిస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే. నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్లోని వాటర్లో స్పిరిట్ను కలుపుతారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ యాడ్ చేస్తారు. ఇందుకోసం ఓ మోటార్ను సెటప్ చేశారు. తర్వాత దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపేస్తారు. ఇదే టైంలో 2 మెషిన్లతో గ్యాస్ మిక్స్ చేస్తారు. దీనికి 2 ఆటోమేటిక్ యంత్రాలు, ఒక మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుళ్లు అతికిస్తారు. నకిలీ మద్యం తయారీకి కీలకమైన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటే స్పిరిట్ను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. మామూలుగానైతే ఈ స్పిరిట్ కొనుగోలుపై మద్యం డిస్టిలరీలకు లిమిట్ ఉంటుంది. కానీ కరోనా టైంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో స్పిరిట్ కొనుగోళ్లపై పరిమితిని ఎత్తేశారు. కోవిడ్ లేకపోయినా అదే విధానం కొనసాగుతోంది. సరిగ్గా దీన్ని టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు బ్యాచ్ తమ మద్యం సిండికేట్ దందాకు అవకాశంగా మలుచుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ను ఆసరాగా చేసుకుని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ఎక్కువ కొన్నారు. అలా సేకరించిన స్పిరిట్ ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లలో వినియోగించారు. ఆ స్పిరిట్ ను డైల్యూట్ అంటే పలుచన చేసి అందులో క్యారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు కలిపి నకిలీ మద్యం తయారు చేశారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పించి అతికించారు. అలా తయారైన డూప్లికేట్ మద్యాన్ని బ్రాండెడ్ పేరుతో మార్కెట్లోకి వదిలేస్తారు. రాయలసీమ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విక్రయిస్తున్న ప్రతి 3 మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమేనని పోలీసుల అనుమానం. కల్తీ మద్యంలో వాడే స్పిరిట్ ప్రాణాంతకం. మామూలుగానైతే ఈ స్పిరిట్లో ఉండేది 100% ఆల్కహాలే. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. మద్యం తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆల్కహాల్ 42% కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఏడాదిగా నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలేమీ పాటించలేదు. వీటిలోని చిన్న చిన్న యంత్రాలకు స్పిరిట్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర క్యారమెల్ ద్రావణం, రంగునీళ్లు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75% వరకు ఉంటుందని ఎక్సైజ్ వర్గాలే చెబుతున్నాయి. ఇది ఎంత డేంజరో ఊహకే అందడం లేదని అంటున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్రపిండాలు వేగంగా దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే చనిపోతారు. ఇంత ప్రమాదకరమైన నకిలీ మద్యాన్ని సీసాల్లో నింపి మూతలు బిగించి సిండికేట్ గుప్పెట్లో ఉన్న 3736 ప్రైవేట్ దుకాణాలు, 3736 పర్మిట్ రూమ్లు, 75,000 బెల్ట్ దుకాణాలు, ఇప్పటికీ 540 బార్లలో యథేచ్ఛగా అమ్ముతున్నారన్న అనుమానాలున్నాయి. పైకేమో ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, SPY 999 తదితర బ్రాండెడ్ మద్యంగా లేబుల్. కానీ లోపల ఉన్నదంతా కల్తీనే. మద్యమే హానికారకమైతే ఇక కల్తీ మద్యం ప్రాణాలను తోడేస్తుంది.